హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదండి, మియాపూర్ మార్కెట్కి అయితే వచ్చాను. ఈ మియాపూర్ మార్కెట్ అన్నది మా అక్క వాళ్ళకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిషెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి. తర్వాత అయితే ఇంకా ఫిషెస్ తీసుకొచ్చనేసి చిన్నమ్మాళ్ళు అనేసరికి వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవైతే దారిలో వెండి చేపలు ఉన్నాయనమండి. నాకు ఇవేమీ కొనడం రాదండి, అక్క వాళ్ళు కొనిస్తే తినడం తప్పితే రెండోది ఏది రాదనమాట. అయితే నా ఫేస్ చూసారా ఎంత ఆయిలీగా ఉందో. ఈ ఆయిల్ అంతా కూడా మా అక్క రావడం తలకి ఆయిల్ పెట్టేసింది అనమాట. అంటే నేను ఎక్కువ ఆయిల్ పెట్టుకోను కదా, సో అందుకనేసి ఆయిల్ ఎక్కువ పెట్టింది. ఇక్కడైతే మేము చేపలు తీసుకోవడానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే టబ్లోని చేపలు ఉన్నాయండి. ఇవి కదిలితే ఒక కాస్ట్ అంటండి, అంటే బతికుంటే ఒక కాస్ట్ అంట, చనిపోతే ఒక కాస్ట్ అంటే. ఇవన్నీ బతికే ఉన్నాయి, ఇవన్నీ చనిపోయినాయి. ఆల్మోస్ట్ ఈ టబ్లో అయితే ఒకటి కూడా నాకు కదిలినట్టు ఏమి అనిపించలేదు. సో అయితే ఎక్కువ చెరువు చేపలు ఎక్కువ తింటున్నాం కదా అనేసి నార్మల్గా ఈ చేపలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే మా పాప అయితే ఈ చేపలు తిందండి, అందుకనేసి ప్రాన్స్ తీసుకున్నాము. మాకైతే అక్క కట్ట చేపలు తీసుకుందనమాట. ఇది చూసారా, ఈ కట్ట చేపలు అయితే తీసుకుంది. ఈ కేజీ వైజ్ ఎంతో కానీ చెప్పారండి. మా అక్కడ కాకినాడతో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్గానే అనిపించింది. కేజీ వచ్చి 120 150 అని చెప్పారు. కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు. ఈ చేపలు తీసుకున్నది పక్కన పెడితే మా చిన్నమ్మ చేయడం అయితే చాలా గ్రేట్ అండి. ఇవి తీసి మేము పట్టుకెళ్ళేసరికి అక్కడ కత్తిపేట అయితే లేదండి. మనం కత్తిపేట ఉంటుందేమో నార్మల్గా అయితే పట్టుకెళ్ళిపోయాము. అయితే చిన్నమ్మ చూసారా, మేము వెళ్ళామన్న ఆనందం ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఈ ఈ ఆనందం ఇంకా అక్కడ నుండి మేము వచ్చేదాకా కూడా పోలేదన్నమాట అండి. ఉండమని చాలా బతిమలాడారు, కానీ నేనే ఉండలేదు. ఎక్కడైతే చేపలు చూడండి చాకుతో చేస్తుంది మా చిన్నమ్మ. ఈ చాకుతో చేయడం మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కనుక చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే ట్రై చేయలేదండి, నాకు చేపలు చేయడం రాదు. ఒకవేళ నేను చేసినా కానీ అవి తినడానికి పనికిరావన్నమాట. ఈయనైతే చేయించుకుని తీసుకురావడము లేకపోతే ఏదో ఒకటి చేస్తారు చెప్తే కానీ నేనైతే చేపలు చేయనండి. లేకపోతే నేను ఒకవేళ చేయించకుండా తీసుకొస్తే కనుక ఈయనే చేసేస్తారండి. నేనైతే చేయను, నాకు రాదు. ఒకవేళ చేసినా కానీ ఇవి తినడానికి పనికిరావన్నమాట, అలా అయిపోతాయి. టైలరింగ్ కదండి, టైలరింగ్ అయితే ఎంతైనా చేస్తాను, ఇవైతే నేను చేయలేను. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్